దురంధర్ మూవీ రివ్యూ. ఈ మూవీ 3 అవర్స్ అండ్ 25 మినిట్స్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో బీజిఎంస్ ఉంటాయి గైస్, అసలుకి మైండ్ లో నుంచి పోవట్లేదు అనమాట. మనల్ని ఒక ట్రాన్స్ లో తీసుకెళ్లిపోతాయి. మూవీకి బీజిఎంస్ గైస్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను నేనైతే. ఇంకా మూవీలో ఏంటంటే ఒకటే రొటీన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. పుష్ప, కేజీఎఫ్, దురంధర్ ఈ మూవీ ఒకటే స్క్రీన్ ప్లే అనమాట. మన హీరో కింద నుంచి పైకి ఎలా వచ్చాడు అనేది చూస్తాం మనం. కాకపోతే ఈ మూవీలో స్టోరీ అండ్ ఎగ్జిక్యూషన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ బాగా స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ కే నాకైతే ల్యాక్ చేసినట్టు అనిపించింది. మనకి ఫస్ట్ హాఫ్ లో అక్షయ్ ఖన్నా లేకపోతే మన మూవీ చూడటానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అక్షయ్ ఖన్నా ఆరాతో కొన్ని సీన్స్ కైస్ మనల్ని అయితే బాగా ఎంగేజ్ చేస్తాడు. అసలు ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుందంటే, అసలు మన హీరో ఉన్నాడా లేదా, ఉన్నా ఏం చేస్తున్నాడా అనిపిస్తా ఉంటుంది గైస్ మనకి. లిటరల్లీ చెప్పాలంటే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ హాఫ్ లో మన హీరో ఉంటాడు, కాకపోతే లేనట్టే ఉంటుంది. కనిపించకుండా ఉండి ఉన్నట్టుగా ఉంటాడు. ఇదంతా పక్కన పెట్టి మనం సెకండ్ హాఫ్ వస్తే, సెకండ్ హాఫ్ గైస్ టూ డిఫరెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఏంటంటే మన షేక్ రూల్ ఉంటుంది, అలాగే మన హీరో రూల్ కూడా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో గైస్ ఇద్దరిని పర్ఫెక్ట్ గా మేనేజ్ చేశారనిపించింది నాకైతే. అది కూడా క్లైమాక్స్ గైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ ఫైట్ కావచ్చు, అక్కడ విజువల్స్ కావచ్చు, టూ గుడ్ ఉంటాయి. ఈ మూవీ థియేట్రికల్ రన్ టైం యాక్చువల్లీ 3 అవర్స్ అండ్ 34 మినిట్స్ అంట. కాకపోతే నెట్ఫ్లిక్స్ ఏమో 3 అవర్స్ అండ్ 25 వేసాడు. మరి ఇంకా 10 నిమిషాలు ఏమైందో, ఎక్కడ పెట్టుకున్నారో ఏమో మరి అయితే. ఇంకా మూవీలో ఎస్పీ అనేసి ఒక అతను ఉంటాడు గైస్. అతని పేరు ఏదో ఉంది కానీ మర్చిపోయాను. రియల్ నేమ్ వచ్చేసి సంజయ్ దూత్. అతని క్యారెక్టర్ హైప్ ఇస్తారు గైస్, వేరే అంటే వేరే లెవెల్ ఇస్తారు. కాకపోతే ఆయన పీకింది ఏం లేదనమాట. స్టార్టింగ్ లో కూడా ఇది అది అంటారు. అలాగే తన ఎంట్రీ సీన్ కూడా కొంచెం బాగుంటుంది. కాకపోతే కమ్ టు ద మూవీ క్యారెక్టర్ గైస్ నాకైతే వర్త్ ఇట్ అనిపించలేదు. వాళ్ళు చెప్పిన దానికి, వాళ్ళు చూపించిన దానికి నాకైతే మరీ అంత సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, పాకిస్తాన్ లోకి మన ఇండియన్ స్పై గా వెళ్తాడు. పాకిస్తాన్ కి వెళ్ళాక ఏం జరిగింది, అప్పుడు మన హీరో ఏం చేశాడు అనేది మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తాయి. కొన్ని సీన్స్ ఉంటాయి గైస్, లిటరల్లీ బ్రూటల్ గా ఉంటుంది అనమాట. అక్కడ కిల్లింగ్ కావచ్చు, లిటరల్లీ బ్రూటల్ గా ఉంటుంది. ఇంకా మూవీలో ఫైట్స్, విజువల్స్, సెట్స్ అన్ని బాగుంటాయి గైస్, అన్ని రియలిస్టిక్ గా ఉంటాయి. ఇంకా మూవీలో లవ్ స్టోరీ ఉంటుంది గైస్. ఆ లవ్ స్టోరీ కూడా స్టోరీ బేస్ మీద ఉంటుంది. అందువల్ల నాకు కొంచెం నచ్చింది అనమాట ఆ లవ్ స్టోరీ అయితే. కాకపోతే మరీ అంత ఎక్కువ ఉండదు, కొంచెమే ఉంటుంది. ఓకే పర్లేదు, బానే ఉంటుంది. ఇంకా మూవీలో సాంగ్స్ గైస్ తెలుగు డబ్బింగ్ చేయకుండా మంచి పని చేశారనిపించింది నాకైతే. లిటరల్లీ గైస్ తెలుగులో అయితే ఆ సాంగ్స్ అయితే వర్కౌట్ అవ్వవు. ఆ లిరిక్స్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. అందువల్ల వర్కౌట్ అవ్వం. హిందీలో ఉండటం వల్ల అయితే కొంచెం ఇంపాక్ట్ ఉంది మూవీకి. ఇంకా మూవీలో ఎమోషన్ గైస్ అక్కడక్కడ ట్రై చేస్తారు. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఒకే ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ నాకైతే వర్కౌట్ అయింది అంతే. ఇంకా మూవీలో ఎమోషన్ సీన్స్ ఉన్నాయి కానీ నాకైతే అవే వర్కౌట్ అవ్వలేదు గైస్. ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అనిపించింది అనమాట. ఇంకా మూవీలో డైరెక్షన్ అండ్ పర్ఫార్మెన్స్ గైస్, డైరెక్షన్ అయితే ఓకే గైస్, పర్లేదు, బానే ఉంది. ఇంకా పర్ఫార్మెన్స్ గైస్ అక్షయ్ ఖన్నా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మన హీరోది ఫస్ట్ హాఫ్ లో ఒక రకంగా ఉంటుంది, సెకండ్ హాఫ్ లో బాగుంటుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ ఓకే పర్లేదు, బాగానే చేశారు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే పర్లేదు అనిపించింది గైస్. మీరు ఖాళీగా ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు. అసలు ఈ మూవీకి ఎంత హైప్ అవసరమా అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా హైప్ ఎక్కువ ఇస్తున్నారు గైస్. మూవీ బాగుంది, కాకపోతే మరీ అంతగా ఉండదు అనమాట. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.